వెల్కమ్ టు మెగా 9 టీవీ. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే దావోస్ లో ఏపీకి పెట్టుబడులు రాలేదని వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. దావోస్ లో 4 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని జనం ఆశపడ్డారని, పక్క రాష్ట్రం తెలంగాణకు 1,32,000 కోట్ల పెట్టుబడులు వస్తే మహారాష్ట్రకు 15.7 లక్షల కోట్లు వచ్చాయని, కానీ ఏపీకి మాత్రం రూపాయి రాలేదన్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి నేషనల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారన్నారు. తండ్రి కొడుకులు ప్రమోట్ చేసుకోవాలని చూశారని ఆరోపించారు. ఐపీఎస్ అధికారులను వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, అందుకే పెట్టుబడులు రాలేదు అన్నారు. దావోస్ కు పవన్ ను ఎందుకు తీసుకెళ్లలేదని రోజా చంద్రబాబును ప్రశ్నించారు. ఈరోజు కేవలం తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికే దావోస్ కి వెళ్ళాడు. ఈ రాష్ట్రానికో రాష్ట్ర ప్రజలకో ముఖ్యంగా రాష్ట్ర యువతకో ఉపయోగపడే విధంగా ఏది చేయాలన్న ఆలోచన లేదు అనేది ఈ పర్యటనతో అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే అంత పెద్ద వేదిక మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది, చాలా పేద రాష్ట్రంగా మేము మిగిలిపోయాం అని అంత పెద్ద వేదిక మీద చెప్తే ఏ పారిశ్రామికవేత్త వచ్చి ఇన్వెస్ట్ చేస్తాడు? అసలు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎలక్షన్స్ ముందు కూడా దాదాపుగా 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి అబద్ధాలు చెప్పటం, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం. తీరా మొన్న అసెంబ్లీలో చూస్తే బడ్జెట్ డాక్యుమెంట్స్లో 6.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంది అని చెప్తారు. రాష్ట్రం విడిపోయాక నువ్వే కదా మొదట ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నావు. నువ్వు ఎంత అప్పు చేసి దిగిపోయావు? 5 ఏళ్లలో మేము ఏం చేసామో చెప్పాలి కదా జనాలకి. కానీ బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడటం. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అబద్ధాలతో కట్టుకథలతో పచ్చ మీడియాతో ప్రజల్ని మభ్యపెట్టారో అదే విధంగా దావోస్లో కూడా మీరు మభ్య పెట్టాలన్న ప్రయత్నం ఈరోజు పెట్టుబడిదారులు పారిపోవడానికి కారణం కాదా చంద్రబాబు నాయుడు, లోకేష్ అని నేను అడుగుతున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మత్తు మాయలో. కనీసం దావోస్కి మిమ్మల్ని తీసుకెళ్ళలేదు అంటే మీరు వెళ్తే పెట్టుబడులు రావని మిమ్మల్ని తీసుకెళ్లేదా పవన్ కళ్యాణ్ గారు? లేదా గతంలో మీరు ఒక ఇంటర్వ్యూలో దావోస్కి వెళ్ళటం వేస్ట్, దానివల్ల రూపాయి ఉపయోగం లేదని మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల తీసుకెళ్ళలేదా? లేదా పవన్ కళ్యాణ్ వస్తే లోకేష్కి ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని తీసుకెళ్ళలేదా? ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు, కనీసం పవన్ కళ్యాణ్కి జనసేన కూలీలకి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అంత పెద్ద వేదిక మీద లోకేష్ సీఎం అయితే బాగుంటుంది, డిప్యూటీ సీఎం అయితే బాగుంటుంది అని ఎలా భజన చేశారో, ఆ భజన చూసి పారిశ్రామికవేత్తలు ఎలా అవాక్కయ్యారో కూడా అందరూ గమనించారు.